ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం ఏపీ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించబోతున్నారు ఆయన. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండే విధంగా చంద్రబాబు ఈ తీర్మానాన్ని సిద్ధం చేశారు. అమరావతికి చట్టబద్ధత కోసం ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5 ని సవరించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అవసరమన్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్క్లు స్టార్ట్ చేస్తుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విష ప్రచారం మొదలుపెట్టారు అధ్యక్ష. అంటే అసలు రివర్ బెడ్కి రివర్ బేసిన్కి తేడా తెలియకుండా, రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ తెలియకుండా రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారంటే అదంతా ప్రజలని భయభ్రాంతులు చేసి మళ్ళా ఇక్కడ రాజధాని రాకూడదు, ఏదో విధంగా కోర్టులో లిటిగేషన్ పడాలి, ఈ రాజధాని ఆగిపోవాలనే ఒక దుష్ప్రచారంతో మొదలుపెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని మళ్ళా ఆ భాషను తీసుకొచ్చారు. అంటే ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో, బెంగళూరులో ఉంటే బెంగళూరులో, ఇలా అంటే ప్రజలని రకరకాలుగా భయభ్రాంతులు చేయాలా, ఇక్కడ రాజధాని రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అధ్యక్ష. అయితే కానీ రైతులు ఏ రైతులైతే ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇచ్చారో ఆ రైతులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయండి, రోజుకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు, అందువల్ల చట్టంలోనే ఏదైతే 2014 చట్టంలోనే సవరణ చేయించి ఇది శాశ్వత రాజధాని ఉండేటట్టుగా చేయమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరూ కలిసి మాట్లాడటం, సీఎం గారు కేంద్రంతో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి ఇన్ ప్రిన్సిపల్ యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారని తెలిసింది. అయితే దీనికి సంబంధించి మన శాసనసభ సవరణలు చేయాల్సింది. దానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో నేను దాన్ని ఆమోదిస్తున్నాను అధ్యక్ష.